హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణలో ఆషాఢం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ బోనాల పండుగ మాత్రమే. పెళ్ళికి ముందు నాకు ఈ బోనాల గురించి అస్సలు తెలీదు. పెళ్ళైన తర్వాత ఈ ఫెస్టివల్ వస్తుందంటే చాలు హడావిడి అంతా స్టార్ట్ అయిపోతుంది. అసలు ఫెస్టివల్స్ అంటేనే హడావిడి కదా. సో ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకైతే చాలా చాలా ఇష్టము. సో ఏ పండుగకైనా సరే మామిడి తోరణాలు ఖచ్చితంగా కడతాము. ఈ బోనాల పండుగకైతే స్పెషల్గా ఈ వేప కొమ్మలు కూడా పెడతారనమాట. సో నేను ఇలా వేప కొమ్మలు కూడా పెట్టి అలంకరణ అయితే చేస్తాను. నెక్స్ట్ నేను రెడీ అయిపోయిన తర్వాత బోనాలని రెడీ చేయాలన్నమాట. సో ఈలోగా మా ఆడపడుచులు కూడా వచ్చారు. బోనం ఎప్పుడైనా సరే ఇంటి ఆడపడుచులే ఎత్తుకుంటారు కదా. సో మా చిన్న ఆడపడుచు వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి బోనాలని రెడీ చేసామన్నమాట. నా మ్యారేజ్ అయిన 5 ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా బోనాల్ని రెడీ చేయలేదు. అంటే ఎప్పుడు చూడడం వరకే, ఎప్పుడు నా చేతితో చేయలేదు. ఫస్ట్ టైం నేను ఈరోజే బోనాల్ని రెడీ చేస్తున్నాను. చాలామంది మట్టి కుండల్లో అలానే వెండి బోనం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. మా అత్తగారు అప్పటి నుంచి కూడా ఈ బోనం ఉన్నాయంట. సో వీటినే మేము ఎప్పుడూ బోనాలు రెడీ చేస్తూ ఉంటాము. ఇక్కడైతే నేను అమ్మవారి ఫేస్ని అయితే డ్రా చేస్తున్నాను. ఎంత భయపడుకుంటూ చేశాను అనమాట. అంటే క్లియర్గా వస్తుందో రాదో అని అనుకున్నాను. ఫైనల్లీ చాలా బాగా వచ్చింది అమ్మవారి ఫేస్. యాక్చువల్లీ ఇక్కడ అమ్మవారి ఫేసెస్ అమ్ముతారు కదా, అవి తెచ్చి పెట్టాలి అని అనుకున్నాము. కాకపోతే కుదరలేదు. సో ఇలా డ్రా చేశాను అనమాట ఇయర్ బడ్స్ తోటి. ఫేస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా మంచిగా వచ్చింది అనిపించింది. ఫెస్టివల్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, ఫస్ట్ మనం మంచిగా రెడీ అవ్వాలి. నెక్స్ట్ డెకరేషన్స్ ఎలా చేయాలి అండ్ ఎలా ఆ డే అంతా సెలబ్రేట్ చేసుకోవాలి అనే థాట్సే ఉంటూ ఉంటాయి కదా మైండ్లో. సో మన క్రియేటివిటీ అంతా కూడా ఈ ఫెస్టివల్ రోజునే బయటపడుతుంది. సో నా క్రియేటివిటీ అంతా కూడా ఈరోజే బయటపడింది అనమాట. సో అమ్మవారి ఫేస్ అయితే ఇంత మంచిగా వేస్తాను. అండ్ మేము ఎప్పుడు కూడా 2 బోనాలు చేస్తాము ఇంట్లో. అంటే ఒకటి పోచమ్మ తల్లికి, ఇంకొకటి ఎల్లమ్మ తల్లికి చేస్తామన్నమాట. అసలు ఎంత హడావిడి అవుతుందో, నాకు వీడియో తీయడం కుదురుతుందో లేదో అనుకుంటా వీడియో తీశాను. కాకపోతే చాలా బాగా లాస్ట్ వరకు కూడా చాలా మంచిగా వీడియో తీయగలిగాను. అలానే హడావిడి కూడా ఏం అనిపించలేదు. అంటే అంత ఆగమాగం ఏం అనిపించలేదు అనమాట. సో ఇలా నేను బోనం బిందెని రెడీ చేశాను. అండ్ మా ఆడపడుచు కూడా బోనాన్ని రెడీ చేసింది. బోనంలోకి పసుపన్నం అలానే పెరుగు, కొద్దిగా బెల్లం వేస్తారు. సో మేమైతే ఇలా వేస్తామన్నమాట. అలానే పైన దాంట్లో పచ్చిపులుసు పోస్తారు. ఇలా వేపాకులు పెట్టి రెడీ చేస్తామన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా నైవేద్యాలు పెడతారు కదా, మేమైతే ఇలా పెడతాము. అలానే పైన ప్రమిదలు పెట్టి ఒత్తు వేస్తారు. ఆ ఒత్తు కూడా నార్మల్ మనం దూదితో చేసే ఒత్తు కాదంట. మా అత్తయ్య గారు చూపించారు. అంటే కాటన్ క్లాత్లో కొన్ని బియ్యం వేసి థ్రెడ్ తోటి చుట్టి ఒత్తి చేశారనమాట. ఆయిల్లో నానబెట్టి ఉంచారు. ఆ ఒత్తినే బోనంకి వెలిగించాలంట. నెక్స్ట్ బోనం అంతా రెడీ అయిన తర్వాత అందరి కాళ్ళకి పసుపునైతే పెట్టుకున్నాము. ఫెస్టివల్ అంటే పసుపు బొట్టు కంపల్సరీ కదా. సో పసుపు పెట్టుకున్న తర్వాత అత్తయ్య పూజ చేశారు.
పాపతో సాష్టాంగ నమస్కారం చేపిద్దామంటే అస్సలు మొక్కదంట, కిందనే పడుకోకుండా ఎలా చేస్తుందో అసలు. మా ఇద్దరు ఆడపడుచులు 2 బోనాల్ని ఎత్తుకొని గుడికి అయితే వెళ్ళాము. అంటే పోచమ్మ తల్లిది మాత్రం గుడికి తీసుకుని వెళ్తామన్నమాట. మా చిన్న ఆడపడుచు ఎల్లమ్మ తల్లి బోనం తీసుకెళ్తుంది. అంటే ఈ గల్లీ చివరి వరకు వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టేస్తారు ఆ బోనాన్ని మాత్రం. అండ్ పోచమ్మ బోనం మాత్రం గుడికి తీసుకుని వెళ్తాము. మాకు ఎప్పుడు కూడా శ్రావణంలోనే ఈ బోనాల పండుగ వస్తూ ఉంటుంది. ఈరోజు అమావాస్య రోజున వచ్చిందనమాట ఈసారి. అండ్ గుడి దగ్గర క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. అందరూ కూడా బోనాలు పట్టుకొని నుంచున్నారనమాట. దర్శనం ఎంతసేపట్లో అవుతుందా అనుకుని చాలా భయపడ్డాము. కరెక్ట్గా 1 hour 1.5 hourకి మాకు దర్శనం అనేది అయిపోయింది. మేమైతే లైన్లో నుంచున్నాము. మా హస్బెండ్ మా పాపని తీసుకొని పక్కకి నుంచున్నారనమాట. తనకైతే అంత కొత్తగా కనిపిస్తుంది. ఇంత క్రౌడ్ని తను పుట్టిన తర్వాత చూడలేదు. అందరినీ ఒకేసారి ఏం చేస్తున్నారా అన్నట్టు వింతగా చూస్తూ ఉంది. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ డెకరేషన్, అలంకరణ అంతా కూడా చాలా చాలా బాగుంది. అందరూ కూడా అన్ని రకాల బోనాలు సమర్పించారు. సో ఇక్కడ శివశక్తితోటి ముత్యాల బోనాన్ని సమర్పించడానికి వచ్చారనమాట. అది చాలా మంచిగా అనిపించింది. అండ్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా తొక్కిసలాట అయితే బాగా జరిగిందనమాట ఇక్కడ. అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, అందుకనే అందరూ ఒకేసారి గుంపులుగా వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలా డిస్టర్బ్ అయ్యాము. అండ్ ఫైనలీ అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. డెకరేషన్, అమ్మవారి అలంకరణ చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.